మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. తెలంగాణ రైతులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణలోని వివేకవంతమైన ఇంజనీర్లు, తెలంగాణ ఉద్యోగులు వారే కదా కష్టపడ్డది. వారందరూ ఇవాళ గెలిచారని చెప్పక తప్పదు. కక్షగట్టినట్టుగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 3 సంవత్సరాలుగా చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నదో, ఇవాళ ఆ పిట్టల దొరలు ఎవరైతే ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, కాళేశ్వరం కూలేశ్వరం అయింది, కాళేశ్వరం కుంగింది కూలింది అని తిరిగే పిట్టల దొరలకు ఇవాళ మొహం పగిలే విధంగా మరి హైకోర్టు సమాధానం ఇచ్చింది. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు, కేసీఆర్ గారి మీద మీరు చేసిన కుట్రలు, మీ కుటిల ప్రయత్నాలు నేటితో కూలిపోయాయి. కూలింది కాళేశ్వరం కాదు, మీరు నిర్లజ్జగా సిగ్గు విడిచి ఎవరు ఏమనుకుంటారో అని కూడా సోయి లేకుండా చేసిన అబద్ధాలు, ప్రచారం చేసిన అబద్ధాలు ఈరోజు గోదావరి ప్రవాహంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చింది అని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలకు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయ్యింది. అట్లాగే ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఆయన ఎవరిని తెచ్చినా, రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఈ కేసులో వాదింపజేసినా, ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎంత అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా, ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారి గొప్పతనానికి సాక్ష్యం అని స్పష్టంగా చెప్పక తప్పదు. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం అని చెప్పక తప్పదు. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం అజరామరం. తప్పకుండా ఇది భూమి ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ప్రాజెక్టు ఉంటుంది. ఈ గోదావరిలో ఈ గోదావరి నది ఈ భూమి మీద పారినంత కాలం ఆయన చరిత్రను, కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను నీలాంటి అంగుష్ట మాత్రులు మాత్రం ఎన్నడూ తాకను కూడా తాకలేరని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. మేము మొదటి నుండే చెప్తా వచ్చాం, ఈరోజు కాదు. ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదో ఇచ్చింది అని చెప్పినాడే నేను చెప్పాను, మా పార్టీ తరఫునే చెప్పాను. ఇది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ నివేదిక అని ఆ రోజే చెప్పాను. ఇవాళ అది అక్షర సత్యం అని చెప్పి తేలిపోయింది హైకోర్టు తీర్పుతో. వాస్తవం ఏంటి? కని విని ఎరగని గోదావరిలో ప్రవాహం వస్తే, వరదలు వస్తే 28 లక్షల క్యూసెక్కులు వచ్చినా, మొత్తం మేడిగడ్డ బరాజు మీద నుంచి నీళ్లు ఫీట్ల ఎత్తున పోయినా తట్టుకొని నిటారుగా నిలబడ్డది మేడిగడ్డ. వాస్తవం అది. కానీ ఇవాళ ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన ప్రచారాలు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని, 1,00,000 కోట్లు కొట్టుకొని పోయాయని ఇద్దరు, నేను ఒక్కరిని అనట్లేదు, ఇందులో ఇద్దరిని అంటాను, అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ సిగ్గు విడిచి, కేంద్ర మంత్రి స్వయంగా సిగ్గు లేకుండా పక్కనున్నవారు ఏదో ఒప్పందిస్తే నోటికొచ్చినట్టు జలవనరుల మంత్రి మాట్లాడినట్టు మొన్న పార్లమెంట్లో వెంటనే మా సురేష్ రెడ్డి గారు సమాధానం చెప్పారనుకోండి, బట్ ఆయన కూడా అంతే మాట. అట్లాగే ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే గ్రామీణ స్థాయిలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా ఒకటే మాట, పాడిందే పాటరా అన్నట్టు ఒకటే మాట, ఒకటే సొల్లుపురాను. అందుకే ఈ జలద్రోహులు ఎవరైతే ఉన్నారో, 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా ఏడిపించిన వాళ్ళు, 60 ఏళ్లుగా తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, గోసబుచ్చుకున్న రాబందులకు ఇవాళ ఈ తీర్పుతో జ్ఞానోదయం కలిగి ఉండాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. వాస్తవానికి తెలంగాణ రైతాంగానికి కాళేశ్వరం ఒక వరప్రదాయిని, తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ఒక శనేశ్వరం. ఇది మొదటి నుంచి మేము చెప్తా వచ్చాం. కాళేశ్వరం అనేది ఎంత వరప్రదాయిని అనేది ఎంత వాస్తవమో, కాంగ్రెస్ అనేది శనేశ్వరం అనేది కూడా అంతే అక్షర సత్యం. ఇది ఈరోజు రైతులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తూ ఉన్నారు. అట్లాగే మరిగా ప్రాజెక్టులు కట్టడమే నేరం, తెలంగాణకు నీళ్లు తేవడమే నేరం అన్నట్టుగా ఇవాళ మా మీద చేసిన కుట్రలు. వాస్తవానికి జరిగింది ఏంటండి? జరిగిన ఖర్చు మేము దిగిపోయే నాటికి ఒకసారి కాదు పలుమార్లు చెప్పాం, జరిగిన ఖర్చే 94,000 కోట్లు. దానిలో రాహుల్ గాంధీ అనే ఒక తెలివితో ఒక దద్దమ్మ, ఆయన హైదరాబాద్కు వచ్చి ముంగట ఒక ఏటీఎం పెట్టి కాళేశ్వరం ఏటీఎం అయిపోయిందని చెప్పి ఈ తెలివి తక్కువ దద్దమ్మ ఒక పర్రెని చూసి అది మొత్తం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఈయన
ఇక దున్నపోతు ఈనిందని ఆయన అంటే దూడని కట్టేమని ఇంకొకడు. మొత్తానికి ఏం చేసినారు, ఏటీఎం అని ఇదని అదని ఇష్టం వచ్చిన చిల్లర ప్రచారం. 94,000 కోట్లు ఖర్చు అయితే 1,00,000 కోట్ల కుంభకోణం అంటాడు ఒకడు. ఏం చెప్పాలి ఇట్లాంటి వాళ్ళకి? అందుకే ఇవాళ మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే మొత్తంగా ఒక్కసారి ఆ స్కీమ్ చూస్తే 80 మీటర్ల మీది నుండి 618 మీటర్లకు దశల వారీగా నీళ్లు లిఫ్ట్ చేసే ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే మరి ఒక్క బరాజ్ కాదు, 3 బ్యారేజీలు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 సబ్స్టేషన్లు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు. కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగాల ద్వారా వచ్చే నీళ్లు. కాళేశ్వరం అంటే 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కాళేశ్వరం. ఇదన్నిటి సమాహారం కాళేశ్వరం. ఒక 100 కంపోనెంట్లు ఉంటే అందులో ఒక కంపోనెంట్ మేడిగడ్డ బరాజ్. ఆ మేడిగడ్డ బరాజ్కి అయిన ఖర్చు ఎంత? 3,800 కోట్లు. 3,800 కోట్లలో మొత్తం 85 పిల్లర్లు ఉంటే, 85 పియర్స్ ఉంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్లో 2 కొంత నష్టం జరిగింది. అందులో కూడా కుట్ర ఉందనేది ఈరోజు కూడా నా వాదన. దాన్ని కూడా ఊరికైనా కుంగలేదు. అది ఖచ్చితంగా ఈ దుర్మార్గులే ఏదో చేసి ఉంటారని నేను మొదట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. భవిష్యత్తు అది కూడా తేలుతుంది. భవిష్యత్తులో నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టు అది కూడా తేలుతుంది. 85 పిల్లర్లు 3,800 కోట్లు ఖర్చు అయిన ఈ బ్యారేజ్లో, మేడిగడ్డ బ్యారేజ్లో సరే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే వెంటనే ఆ సంస్థ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అదేం ఆల్తుఫాల్తు సంస్థ కాదు, ఎల్ఎన్టీ అనే సంస్థ మరి వారు ముందుకొచ్చి, ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది ప్రతి వర్కులో, మేమే కడతాం ఎట్ అవర్ కాస్ట్, ప్రభుత్వానికి ప్రజలకు రూపాయి నష్టం లేకుండా 300 కోట్లు 400 కోట్లు అవుతుంది ఆ 2 పిల్లర్లు రిపేర్ చేసేందుకు, లేదా మొత్తం ఆ బ్లాక్ రిపేర్ చేస్తే కూడా 400 కోట్లు అవుతుంది కావచ్చు, మేమే కడతామని వాళ్ళు ముందుకు వచ్చారు. అంటే 94,000 కోట్ల ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజు 3,800 కోట్లు ఖర్చు అయితే అందులో ఆ 2 పిల్లర్లను, ఒక బ్లాక్ని మొత్తం చేయాలంటే, మళ్ళీ తిరిగి నిర్మాణం చేయాలంటే 400 కోట్లు. అది మేమే కడతాం, 4 పైసలు కూడా తెలంగాణ ప్రజల మీద భారం పడదు అని ఎల్ఎన్టీ చెప్తే వాళ్ళను హుంకరించి బెదిరించి వాళ్ళ మీద వాళ్ళ CFOను జైల్లో పెడతా అని చెప్పి మొత్తానికి మెట్రో నుంచి పారిపోయేటట్టు చేసి ఆఖరికి ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో కూడా కుట్రలు చేసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకే ఆ సన్నాసికి నేను చెప్తున్నా, కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ కాదు, ఒక 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం అంటే ఇందాక నేను చెప్పినట్టు 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 మరి పంప్ హౌజులు, 21 సబ్స్టేషన్లు, 100 కిలోమీటర్లు, 1000 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్, ఇవన్నిటి సమాహారం కాళేశ్వరం. 94,000 కోట్లలో అయింది నష్టం 400 కోట్లకి. ఆ 400 కూడా ప్రజల మీద భారం పడకుండా ఆ సంస్థనే ముందుకు వచ్చింది. ఇది వాస్తవం అయితే 1,00,000 కోట్లు పోయిందని ఒక సన్నాసి, ఆ సన్నాసికి వంతపాడే ఇంకో సన్నాసి పార్టీ బీజేపీ. అందుకే మేము అనేది, ఇవాళ దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఈ పొలిటికల్ మైలేజ్ కోసం మమ్మల్ని డ్యామేజ్ చేయడం కోసం దారుణమైన ప్రచారం చేశారు. ఇక ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా, ఎన్ని డైవర్షన్ డ్రామాలు గత 2 ఏళ్ళుగా జరుగుతున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. విద్యుత్ కమిషన్ అన్నారు, అది ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. ఇప్పటికి వాళ్ళకు కూడా అర్థమైపోయింది, ఆ కమిషన్లో పనిచేసిన జడ్జి గారికి, కమిషన్ వేసిన వాళ్ళకి అందరికీ అర్థమైంది అందులో ఏమీ లేదు తప్పని. దాన్ని ఎక్కడ పడేసారో ఎవరికి తెలియదు. ఇవాళ ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్ సంగతి కూడా తేలిపోయింది. అట్లాగే ఇంకో 2-3 ఉన్నాయి కదా ప్రచారంలో, ఏదేదో ఇది అవుతుంది అది అవుతుందని, వాటి సంగతి కూడా తేలిపోతుంది. నిజం నిలకడ మీదనే తేలుతుంది, నిజం ఖచ్చితంగా నిలకడ మీద తేలుతుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, అది మేడిగడ్డ కాదు, నిజానికి అది మేటిగడ్డ. అల్టిమేట్గా మళ్ళీ కాళేశ్వరమే ఇవాళ కల్పతరువుగా ముఖ్యమంత్రికి బుద్ధి తెచ్చే విధంగా, మొన్న ఈ సంవత్సరం కరువు ఉందంటే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా అక్కడికి పరిగెత్తుకుని పోయి ఆ 2 పిల్లర్లను రిపేర్ చేస్తానని చెప్పక తప్పని అనివార్యత కల్పించింది కాళేశ్వరం ప్రాజెక్టు. కాబట్టి మేము అనేదల్లా ఒకటే, కాళేశ్వరం కంపోనెంట్లను వాడుకుంటూనే ఇప్పటికే ఒక బ్యారేజీలు బంద్ అయినా మొత్తం మిగతా సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది. దానిలోకెళ్ళి హైదరాబాద్కు మూసీ ప్రాజెక్టు మంచి నీళ్ళు తెస్తా అని ఈయనే చెప్తాడు, 20 టీఎంసీలు నీళ్లు. అందులోకెళ్ళే అక్కడ పక్కన ఆలేరు, అట్లాగే భువనగిరికి నీళ్ళు ఇచ్చే బస్వాపూర్కు
నీళ్లు ఇక్కడి నుంచే పోతాయి గంధమల్లకు బస్వాపూర్కు. అట్లాగే అన్నీ వాడుకుంటారు కాళేశ్వరం కంపోనెంట్లు, కానీ ప్రచారం మాత్రం కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది కూలిపోయింది. ఇవాళ ఒక్క మాట నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా అన్నలు రైతన్నల్ని అడుగుతా ఉన్నా. 2014లో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు రాకముందు పండిన పంట ఎంత, ఇవాళ ఎంత వరి? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది అదంతా? 2014లో ఆనాడు సాగునీటి విస్తీర్ణం ఎంత, ఈరోజు ఎంత? ఆ రోజు 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే మేము దిగిపోయినాడు 1.5 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినాం. అట్లాగే ఆ రోజు సాగునీటి విస్తీర్ణం 1,31 లక్షల ఎకరాలు ఉంటే 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలు చేరుకున్న మాట వాస్తవం కాదా? ఇది కాళేశ్వరం మహత్యం కాదా? అట్లాగే ఇంకా విచిత్రమైన విషయం, ఏ ప్రభుత్వం అయితే ఈ బ్యారేజ్ ఎందుకు పనికిరాదని చెప్తుందో అదే ప్రభుత్వం మరి ఈరోజు తుమ్మిడేటి నుంచి సుందిళ్లకు నీళ్ళు ఎత్తిపోస్తామని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎన్ని రకాల ప్రచారాలు, ఎన్ని రకాల చిల్లర మాటలు. ఒకవైపేమో కూలిపోయిందంటారు, ఇంకోవైపేమో మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీళ్లు తెస్తాం 20 TMCలు అని చెప్పి 10,000 కోట్లతోని వర్క్ ఇవాళ చేస్తూ ఉన్నారు. అందుకే గంధమల్ల విషయంలో కానీ, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు తెచ్చే విషయంలో కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఈ పాటికే రేవంత్ రెడ్డికి అర్థం అయ్యే ఉంటుంది. మరి ఒక్కసారి దయచేసి ప్రజల్ని, రాష్ట్ర రైతాంగాన్ని కూడా నేను ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఏం జరుగుతుంది మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత? సరే, మేము కట్టిన కాళేశ్వరంలో 100 కంపోనెంట్లలో ఒక కంపోనెంట్ అయిన బ్యారేజ్, ఆ బ్యారేజ్లో 85 పిల్లర్లు ఉంటే ఒక బ్యారేజ్లో 2 పిల్లర్లలో కొంత నష్టం జరిగి ఉండవచ్చు, కాదని నేను అంటలేను, జరిగి ఉండవచ్చు. మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఏం జరుగుతూ ఉంది? SLBC అనే ప్రాజెక్టు వీళ్ళ కక్కుర్తికి, వీళ్ళ కమిషన్లకు అడ్డగోలుగా వీళ్ళు ఇష్టారీతిన ముందుకు పోతే అక్కడ ఉన్న పరిస్థితి అంచనా వేయకుండా 6 మంది కార్మికులు జల సమాధి అయిన మాట వాస్తవం కాదా? ఇప్పటికీ వాళ్ళ శవాలు ఆచూకీ దొరకని మాట వాస్తవం కాదా? ఇది కాంగ్రెస్ కక్కుర్తికి, కమిషన్లకు, వాళ్ళు చేసిన వ్యవహారానికి, అవినీతికి నిదర్శనం కాదా? నేను అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని, కేంద్ర ప్రభుత్వానికి కూడా, ఆ రోజు కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే ఆగ మేఘాల మీద NDSA పరుగులు పెట్టుకుంటూ వచ్చిందే, 48 గంటల లోపలనే రిపోర్ట్ ఇచ్చిందే. మరి ఇవాళ SLBC టన్నల్ కుప్పగూలితే ఎక్కడ సచ్చింది నీ NDSA అని అడుగుతున్న మోడీ గారిని. ఎక్కడ పోయింది నీ NDSA? వట్టెం పంప్ హౌస్ మునిగితే ఎక్కడ సచ్చింది మీ NDSA? ఎక్కడ ఉన్నారు NDSA వాళ్ళు, కేంద్ర ప్రభుత్వ పెద్దలు? మాకు కనబడ్డం లేదా? సుంకిశాల కూలిపోతే, రిటైనింగ్ వాళ్ళు కూలిపోయి 120 కోట్లు నష్టం జరిగితే ఎక్కడ సచ్చింది మీ NDSA? బతికుందా అని ఏ రకంగా వీళ్ళిద్దరిని అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు? పెద్దవాగు కొట్టుకొని పోతే కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు నేను చెప్పేది, సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది, SLBC టన్నల్ కూలిపోయింది, వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది, పెద్దవాగు కొట్టుకపోయింది, చెక్ డ్యామ్లు అయితే పటాకులు పేల్చినట్టు పేల్చేస్తున్నారు ఇక్కడ చిల్లర కాంగ్రెస్ నాయకులు. చెక్ డ్యామ్లనే పేల్చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎక్కడ సచ్చింది NDSA? ఇది కాదా కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధానికి నిదర్శనం? ఈ వాస్తవాలు కావాలని చెప్పేది. ఎందుకు రాదు NDSA? ఆ రోజేమో పిలవకుండానే పరిగెత్తుకొచ్చి 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చి దున్నపోతు ఈనిందని వాడంటే దుడ్డని వీడిగట్టేయమన్నట్టు ఇష్టం వచ్చినట్టు తానా తందాన ఆట ఆడింది కాంగ్రెస్ బీజేపీ కాదా? ఎక్కడ తెచ్చారు ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు? ఎందుకు మాట్లాడతలేరు? SLBC టనల్ కూలిపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వట్టెం పంప్ హౌస్ మునిగితే మాట్లాడరు. ఏమైంది మరి? చెక్ డ్యాములు పేలిపోతుంటే, ఎక్కడో కాదు బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోనే చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలిపోతుంటే కాంగ్రెస్ నాయకులు పేలుస్తుంటే ఏం చేస్తున్నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి? కేసు పెట్టి 4 లోపల ఏరాదా? మరి ఏంది మీ ఇద్దరి మధ్యన ఇంత ఫెవికాల్ బంధం? ప్రజలు చూస్తలేరా? రైతులు గమనిస్తలేరా? అందుకే మేము అనేది దొందే. ఇప్పటికైనా కూడా నేను అడుగుతా ఉన్నా, కాళేశ్వరం మీద ఆగమేఘాల మీద ఉరికొచ్చిన NDSA ఇప్పటికైనా నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన అన్ని సంఘటనల మీద ఇండిపెండెంట్గా అసలు మేడిగడ్డలో ఏం జరిగిందో ఒక రిటైర్డ్ జడ్జితో ఒక ఎంక్వైరీ చేపియండి. మేము వద్దంటలేం కదా. ఎవడు పేల్చిండు దాన్ని తేలని, బయటికి రాని. కరెక్ట్గా ఎలక్షన్ నెల ముందు ఎట్లా పేలుతుందండి? బ్రహ్మాండమైన వరద ప్రవాహాన్ని తట్టుకొని నిటారుగా నిలబడ్డ మేడిగడ్డ మరి 2 పిల్లర్లు ఎట్లా కుంగుతాయి? ఇవన్నీ తేలాల్సిన అంశాలు. ఖచ్చితంగా తప్పకుండా భవిష్యత్తులో కాలం తెలుస్తుందనే మాట కూడా చెప్తూ ఇంకా చాలా ఉంది చెప్పేది. కానీ ఒకటి మాత్రం నేను అపీల్ చేయదలుచుకున్నా ఈ ప్రభుత్వానికి, కేసీఆర్ గారి మీదనో మా మీదనో కక్షతో 2.5 ఏళ్ళు మొత్తానికి ఈ రాష్ట్ర రైతాంగాన్ని రాచి రంపాన పెట్టారు, వాళ్ళని ఎండబెట్టారు. సరే, కాలం బాగైంది, మీకు అవసరం పడలేదు కావచ్చు.
కానీ ఇప్పుడు మరి ఎల్నీనో ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు, సూపర్ ఎల్నీనో అంటున్నారు ఇంకొంతమంది. తప్పదు ఇప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేయడం. ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి. చేసిన రాజకీయం చాలు, చేసిన చిల్లర ప్రచారం చాలు. నిన్నగాక మొన్న మీరు మాట్లాడిన బూతులు అందరం విన్నాం, చెవుల నిండా విన్నాం. ఇక 2.5 ఏళ్ళు మాట్లాడిన బూతులు, కూసిన కారు కూతలు ఇవి చాలు. మా మీద కోపం ఉంటే ఏదేంటి కేసులే, ఇంకొక 10 కమిషన్లు వేసుకో, ఏం వేసుకుంటా వేసుకో. కానీ కోపం రైతాంగం మీద తీసి వాళ్ళని ఎండబెట్టి, వాళ్ళ పంటలు ఎండబెట్టి, వాళ్ళ కరెంట్ ఇవ్వకుండా, రైతు బంద్ వేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా ఏ రకంగా హింసించడం ఏదైతుందో ఇది ప్రభుత్వానికి తగదు, కాంగ్రెస్ పార్టీకి తగదు. ఇకనైనా లిఫ్టింగ్ స్టార్ట్ చేయండి, ఇకనైనా మీ యాక్టింగ్ బంద్ చేయండి, ఇకనైనా గవర్నమెంట్ మీద దృష్టి పెట్టండి, గాసిప్స్ మీద కాదు. గవర్నెన్స్ మీద దృష్టి పెట్టండి, ఇకనైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, పనికిమాలిన పనుల మీద కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్తూ మళ్ళొకసారి హైకోర్టుకు, అట్లాగే హైకోర్టులో సమర్థవంతంగా వాదనలు వినిపించిన మా న్యాయవాదులకు, అట్లాగే ఈరోజు ఈ మరి గొప్ప తీర్పుని ఆస్వాదిస్తున్న ప్రతి రైతు బిడ్డకు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాం. కోడిగుడ్డు మీద ఈకలు వీకడం అంటే తెలుసా బ్రదర్ నీకు? అదే రిపోర్టెడ్ ట్రాష్ అని చెప్పిన తర్వాత ఇంకేముంది అందులో చెప్పడానికి? ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగానే కదా వీళ్ళేదో సిబిఐ గీబీఐ అని అర్ధరాత్రి 2 గంటలకు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అనౌన్స్ చేశారు కదా. రిపోర్టెడ్ ట్రాష్ అని హైకోర్టు తెలిసింది, ఇంకేముంది చెప్పడానికి? అది ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, ట్రాష్ కమిషన్ రిపోర్ట్ అని తెలిసింది హైకోర్టు. ఇంకేం కావాలి? ఎట్లా చూసేది ఏముందండి నాకు అర్థం కాదు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేం చూస్తాం, ఇంకేం చూస్తాం? నేను అడుగుతున్న సింపుల్ ముచ్చట, ఇదే ఎన్డీఎస్ఏ ఎస్ఎల్బీసీ కుప్ప కూలి, కాంగ్రెస్ అవినీతి వల్ల కుప్ప కూలితే 6 మంది చచ్చిపోతే ఎన్డీఎస్ఏ ఎక్కడ చచ్చింది? ఎందుకు రారు? ఇదే ఎన్డీఎస్ఏ వట్టెం పంప్ హౌస్ మొత్తం మునిగి బాహుబలి మోటార్లు కూడా మునిగిపోతే ఎక్కడ చచ్చింది అని అడుగుతున్నా. ఇదే ఎన్డీఎస్ఏ తెలంగాణలో చెక్ డ్యాములు పటాకులు పేలినట్టు పేలుతుంటే ఎక్కడ చచ్చింది? సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిపోయి దగ్గర 180 కోట్ల ప్రజాధనం వృధా అయితే ఎక్కడ చచ్చింది ఎన్డీఎస్ఏ, ఎక్కడ చచ్చింది ఎన్డీఏ? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళంతా ఒకటే, ఇద్దరు దొంగలు, దొంగ చీకటి ఒకటైపోయినట్టు వాళ్ళ ఇద్దరు ఒకటైన కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు. కాబట్టే మీరు ఆలోచన చేయండి, వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడుతుంది ఎవరండి? వీళ్ళు కాదా? ఎవరు కాపాడుతున్నారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని? ఇవాళ అమృత్ స్కీమ్లో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వం టెండర్ ఇస్తుంది.